వాడినటువంటి బిందెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారో కూడా ఇక్కడ రాశారు. నీరు ధాన్యాలు నిల్వ చేయడానికి ఉపయోగించినటువంటి సామాగ్రి అండి అది. చూడండి ఒకసారి ఎంత బాగుందనేది కూడా. అదేవిధంగా నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్టయితే చార్వి అంటారు. తాగే నీటిని నిల్వ ఉంచడానికి ఈ బిందెను వాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇది మనం గమనించినట్టయితే ఇది భోజనం చేసేందుకు ఉపయోగించారు ఈ పాత్రను. ఇక్కడ ఇంకొకటి మనం చూసినట్టయితే కసదాడియ దేవతలకు నైవేద్యం అర్పించడానికి ఉపయోగించారు ఈ దాన్ని. ఇది నీళ్లు తాగడానికి ఉపయోగించినటువంటి పాత్రలు, దేవత పూజలకు ఉపయోగించినటువంటి పాత్రలు. అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకొకటి గమనించినట్టయితే ఇక్కడ క్లియర్గా చూడండి, నడిదపాటి అంటే దీన్ని నడుము ఒడ్డానంగా వాడారు. అదేవిధంగా సర్రి ఇక్కడ మెడలో వేసుకోవడానికి ఉపయోగించినటువంటివి ఇక్కడ లోపల ఉన్నాయండి. ఒకసారి చూడండి పూర్తిగా ఇక్కడ. అదేవిధంగా దేవతల ఉత్సవాల గురించి యూజ్ చేసినటువంటి కర్ర గొడ్డలి కానీ, ఇక్కడ జంతు బలి కోసం ఇతర దేవతలకు జంతు బలికి ఉపయోగించినటువంటి ఖడ్గాలు కానీ ఇక్కడ మీరు పూర్తిగా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ చిన్నపాటి ఏదైతే ఉన్నదో మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడండి, దీన్ని పెళ్లిలో దేవత పూజ కార్యక్రమాలకు దీపానికి నూనె వేయడానికి ఉపయోగించారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, దేవతల మొక్కులు బలిచ్చేందుకు ఉపయోగించినటువంటి చిన్న కత్తండి. అదేవిధంగా కడియాలు. ఈ రోజుల్లో మనకు కడియాలు అనేవి ఎక్కువ కనిపించడం లేదండి, పల్లె ప్రాంతాల్లో మాత్రమే ఈ కడియాలను చూస్తుంటాము. అయితే ఆ రోజుల్లో మన కొమరమీమప్పుడు వాడినటువంటి కడియాలు ఇవన్నీ కూడా గోండి జాతీయులు వాడినటువంటివి. ఈ కడియాల్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. కాళ్ళకు ధరించేటివి కూడా చూడండి ఒకసారి. ఆ కడియాలు అంటాం మనమైతే నార్మల్గా. అదేవిధంగా ఉంగరాలు. ఈ ఉంగరాలను కూడా మీరు చూసినట్టయితే కలుపు తీయడానికి యూజ్ చేసినటువంటి కొడవలి. ఈ కొడవలి అనేది కలుపు తీయడానికి యూజ్ చేశారండి, మీరు గమనించినట్టయితే చూడండి. అదేవిధంగా ఈ ఉంగరాల మీద కూడా ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు మీరు గమనించినట్టయితే అది రూపాయి నాణం అండి. ఆ రూపాయి నాణము అదేవిధంగా 1947లో కాయిన్ మీద సింహం గుర్తు అనేది ఉందండి. అదేవిధంగా అది రూపాయి కాయిన్ అండి. ఆ రూపాయి కాయిన్నే వీళ్ళు రింగుగా మార్చారు. మనం అదేవిధంగా పంచ్ లోక్ అనే వస్తువులు చూడండి, కాళ్ళకి ఉపయోగించినటువంటి పట్టీలకు ఎంత బరువైనటువంటి పట్టీలు యూజ్ చేశారో ఒక్కసారి మీరు గమనించండి. కాళ్ళ కడియాలు కానీ, అదేవిధంగా నడుముకు ధరించే అటువంటి ఒడ్డానం కానీ ఇవన్నీ కూడా పాతవి కదా. ఇవన్నీ కూడా వెండియే ఉన్నాయి చాలా వరకు. పుస్తల తాడు, ఈ పుస్తల తాడు కూడా వీళ్ళు గిరిజనులు వాడేది డిఫరెంట్గా ఉందండి. ఒకసారి మీరు చూడండి, పుస్తల తాడు వివాహం చేయడానికి మంగళసూత్రాన్ని వాడారు కదా, అది అండి. తర్వాత రింగులు కూడా, ఈ రింగులు కూడా మీరు గమనించినట్టయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగులు ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా అద్భుతంగా ఉన్నాయి రింగులు కూడా. వాటి మీద ఉన్న చిహ్నాలు ఏంటో అనేది మనకు తెలియదు. బట్ ఒకసారి వాళ్ళు యాక్చువల్గా భోజనం చేస్తున్నారు. ఆ భోజనం అయిపోయాక వాళ్ళు వచ్చాక ఒకసారి అడుగుదాం. స్త్రీలు చేతికి ఉపయోగించినటువంటి గాజులు, ముక్కు పుడకలు. ఈ ముక్కు పుడకలను ఒకసారి చూడండి. అంటే నార్మల్నే ఉన్నాయి, ఇప్పుడు ఎప్పటికీ ఒకటే తీరుగా వాడుతున్నారు. ఈ రింగులే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చేతికి యూజ్ చేసినటువంటి రింగులు అసలు ఆ ముద్రలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ రీతిలో ఉన్నాయి. చూడండి ఒకసారి, మీకు ఇంకా క్లియర్గా చూపెడతాను. వాటి మీద ఉన్న చిహ్నాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి మాత్రం మత్స్యాకారంలో కనబడుతుంది.